ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిటికీలో నుంచి గయమజరి చూసిన ఆకాష్ కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతాడు. ఆకాష్ ఆకాష్ ఏమైంది అని అమ్ముతో పాటు పిల్లలందరూ అరుస్తూ ఉంటారు. అప్పుడే తీవ్రవాదులు పరిగెత్తుకుంటూ వచ్చి, కేకలు ఏం పెడుతున్నారు, నోరు మూసుకుంటారా లేదా అని మా ఆకాష్ కిటికీలో నుంచి ఏదో చూసి భయంతో స్పృహ కోల్పోయాడు. అని నీళ్ళు చల్లి ఆకాష్ మొన్న స్కూల్లో చేసినట్లే ఇక్కడ కూడా ఏదో ఒకటి చేసి తప్పించుకుందాం అనుకుంటున్నారా? అలాంటి పప్పులు ఏమీ ఉడకవు, నోరు మూసుకొని కూర్చోండి అని తీవ్రవాది వార్నింగ్ ఇచ్చి చెప్తూ ఉంటాడు. తర్వాత భాగి పిల్లల కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆగురు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, మిస్సమ్మ మీరేంటి ఇక్కడ ఉన్నారు, మిస్సమ్మ మీరేంటి ఇక్కడ ఉన్నారు, ఎక్కడ అని అమ్మ అలా భాగ్యకి కూడా కనిపించదు. ఏమంటే పిల్లల్ని కాపాడడానికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే పై ఆఫీసర్స్ కాగానే వాళ్ళందరూ సెల్యూట్ చేస్తూ చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే పిల్లలు అనే భాగ్య వేడుకుంటూ ఉంటుంది. చూడండి అమ్మా, మీ బాధను మేము అర్థం చేసుకోము, పిల్లలకి ఏమి కాకుండా చూసుకునే బాధ్యత మాది అని అతను ధైర్యం చెబుతాడు. సార్, నేను అరవింద్ గారికి ఫోన్ చేస్తాను. లేదు సార్ అని అమర్ చెప్పడంతో వాళ్ళు ఆల్రెడీ నాకు ఫోన్ చేసేసి వాళ్ళ డిమాండ్ ఏంటేంటో మొత్తం కూడా చెప్పేశారు. జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలేసి ఇక్కడికి తీసుకొని రావాలంట, నిన్ను సరెండర్ చేయాలంట, ఎటువంటి వెపన్స్ లేకుండా అని చెప్పడంతో సార్ నేను రెడీ అని అమర్ అంటాడు. సార్, నువ్వు మొన్న వాళ్ళ పైన స్కూల్ పైనలో అటాక్ చేసి పట్టుకున్నారు కదా, దానికి ప్రతీకారంగా వారు మిమ్మల్ని అడుగుతున్నారు. అయినా నువ్వు వెపన్ లేకుండా ఎలా వెళ్తావు అమ్మ? నేను అంగీకరించను అని ఆఫీసర్ చెబుతారు. ఏవండి, ఒంటరిగా వెళ్ళటం ఏంటి అని అనుకుంటూ ఉంటే, వద్దండి చాలా రిస్క్, గజమయూరి కూడా అక్కడ ఉందంట అని భాగ్య అనడంతో గజమయూర పై ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఇక్కడ గజమయూరి తిరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు ప్రాణాలతో రాలేరంట. లోకల్ వాళ్ళు కూడా మనకు ఎవ్వరూ సహాయం చెయ్యరంట. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పారు అని అమర్ మొత్తం వివరాలు చెబుతాడు. ఈ విషయం అరవింద్ వాళ్ళకి చెప్పి పిల్లల్ని క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత నాది. ఎంతైనా నేను వెళ్ళే అవసరం ఉంది అని అమర్ అంటాడు. సరే, నేను ఒకసారి అరవింద్తో కాల్ చేసి మాట్లాడతాను అని వెంటనే ఆఫీసర్ అరవింద్కి కాల్ చేస్తాడు. అన్నా, అక్కడ నుండి ఫోన్ కాల్ వస్తుందన్నా, ఒకవేళ అమర్ కానీ అక్కడ వస్తాను అంటే వద్దని చెప్పన్నా. అమర్ రాజ్కోట నుండి రావడం వల్ల ఏదైనా చేస్తాడు, మనల్ని ఏమైనా చేసే ధైర్యం దమ్ము కూడా అమర్కి ఉంది. చాలా జాగ్రత్తగా మాట్లాడన్నా అని పక్కనున్న అరవింద్ తీవ్రవాదికి హెచ్చరిస్తారు. అరవింద్ అంటూ ఆఫీసర్ అని అనగానే, చూడు అరవింద్, ఒక్కసారి నేను చెప్పేది విను అని ఆఫీసర్ అంటాడు. ఏంటి, ఇక్కడ ఇంతమంది పిల్లలు నా దగ్గర ఉన్నారని తెలిసినా కూడా ఇంకా నేను చెప్పేది విని అంటున్నావు. సరే, ఒకరి ప్రాణాలు తీసి పార్సల్ పంపించనా అని అరవింద్ ప్రాణాలు తీస్తూ అంటే అరవింద్ ఆఫీసర్ వద్దు అని అరవింద్కి చెప్తాడు. మీరు చెప్పేది నేను వినాలనా అని అరవింద్ అనడంతో, సరే అన్నట్లే మేము మొత్తం చేసేస్తాం, అమర్ నీ దగ్గరికి బయలుదేరి వస్తాడు, ఎటువంటి వెపన్ లేకుండా అని ఆఫీసర్ చెప్పడంతో అవసరం లేదు, ఈ రాత్రిపూట అమర్ వస్తే మేము అస్సలు ఒప్పుకో, ఉదయాన్నే పంపించు అమర్కి అని చెప్పడం. లేదు, నేను ఇప్పుడే వస్తాను, కావాలంటే నీ మనిషిని ఒకరిని పంపించు, నా చేతిలో కట్టేసి తర్వాత నన్ను తీసుకొని వెళ్ళు, నా దగ్గర ఎటువంటి వెపన్, నువ్వు ఉంటున్నది చాలా ప్రమాదకరమైన ప్లేస్లో, నీతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళకి పిల్లకి చాలా ప్రమాదం ఉంది, ఎందుకంటే అక్కడ గజమయూరి తిరుగుతూ ఉంటుంది, మనం ఒకవేళ దానికి దొరికింది ఒక్కడికే ప్రాణాలతో ఉండనివ్వదు, మీరు ఒకసారి వెంటనే విని అక్కడ నుండి వచ్చేయండి, మేము మిమ్మల్ని ఎవరు ఏమీ చేయము, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాం అంతే అని అంటాడు. ఏంటి, మేము అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టుకొని జైల్లో వేయడానిక? పులి ఎక్కడున్నా కూడా సిటీలో బయట ఉన్నా ఎక్కడున్నా పులే, నువ్వు పులి లాంటి వాడి అని నాకు చాలా బాగా తెలుసు, అందుకే రాత్రిపూట రావద్దంటున్నాను, ఇక గజమయూరి లేదు ఏమీ లేదు అని అన్ని అబద్ధాలు చెబుతున్నాను, నాకు తెలియదా అని ఇప్పుడు రావడానికి వెళ్ళలేదు అని అరవింద్ తీవ్రవాది ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. అది కాదు అని అమర్ చెప్పబోతూ ఉన్నా కూడా ఫోన్ పెట్టేస్తాడు. అన్నా, అతను చెప్పింది నిజమే అయి ఉంటుంది, మనం అక్కడ బోర్డు కూడా చూసాం కదా అన్ని తీవ్రవాది చెప్పుతూ ఉంటాడు. పాము లేదు కీము లేదు, వాళ్ళు మనల్ని భయపెట్టడానికే ఇదంతా మాట్లాడుతున్నారు, మనలో భయం మొదలైపోతే మనం వాళ్ళని ఏమీ చెయ్యలేము, వాళ్ళు మనల్ని పట్టుకుంటారా, వాళ్ళు ప్లాన్లో నీకు అర్థం కావడం లేదని తీవ్రవాది కొట్టిపడేస్తాడు.
తర్వాత ఆకాష్ ఇంకా భయపడుతూ ఉంటే, ఇందాక నువ్వు ఎందుకు భయపడ్డావు, ఏం చూసి భయపడ్డావు అని పిల్లలు ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆకాష్ ఇంకా ఇంకా భయపడిపోతూ పాప పాప అని అరుస్తూ ఉంటాడు. ఏంటి పాప ఏంటి ఆకాష్ అని ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటే, పెద్ద పాముని చూశాను, అది ఎంత పెద్ద పామో తెలుసా, మన స్కూల్ అంత పాము అని ఆకాష్ చెబుతాడు. ఏంటి అంత పెద్ద పాము, నువ్వు నిజమే చెప్తున్నావా లేకుంటే అబద్ధం చెప్తున్నావా అని ప్రిన్సిపాల్ అడుగుతూ ఉంటే, లేదు మ్యామ్, అద్దాలు పెట్టుకొని చూస్తే అది నా కళ్ళ ముందు వచ్చినట్టు అనిపించి అంత పెద్ద పాము అని ఆకాష్ చెబుతాడు. మిగతా పిల్లలందరూ టెన్షన్ పడుతూ ఉంటే అంజలి ఆకాష్ దగ్గరికి వచ్చి, అవునా నిజమా పామా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సిపాల్, బాబు ఇలా వస్తావా, ఇక్కడ పెద్ద పాముని చూసి మా స్టూడెంట్ కళ్ళు తిరిగి పడిపోయాడంట, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మాకు తీసుకొని వెళ్ళండి, మేము ఎక్కడికి వెళ్ళంలే అని చెప్తూ ఉంటే, ఏంటి అలాగైనా వదిలేద్దాం అనుకుంటున్నాం, అలాంటిది ఏమీ కుదరదు అని ఆ తీవ్రవాది అరుస్తూ ఉంటాడు. ఇంత బతికి ఇక్కడ పాము చేతుల్లో అడవిలో చావాల్సి వస్తుంది అని ప్రిన్సిపాల్ బాధపడుతుంది. తర్వాత ఆమె ఆలోచించి, సార్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, బయలుదేరి వెళ్తాను, అందరినీ కాపాడి తీసుకొస్తాను అంటే, అరవింద్ రాకూడదని చెప్పాడు కదా, ఉదయం మాత్రమే రమ్మని చెప్పారు కదా అని ఆఫీసర్ రాత్రి అడుగుతూ ఉంటే, లేదు సార్ నేనైతే ఇప్పుడే వెళ్తాను, అక్కడ వాళ్ళందరూ రిస్కులో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారని తెలిసి మనం సేఫ్గా ఉండాలి అని మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అది బాగుండదు, అది న్యాయం కూడా కాదు, అందుకే అక్కడ ఎంతమంది ఉన్నా అందరినీ అది న్యాయం కూడా కాదు, కాబట్టి అక్కడ ఎంతమంది ఉన్నా కూడా అందరినీ న్యూట్రలైజ్ చేసి నేను కాపాడి తీసుకొని వస్తాను అని అమర్ చెబుతాడు. అయ్యో వద్దండి అని ఆరు చెబుతూ ఉంటే కూడా, అది కాదండి ఇప్పుడు మీరు వెళ్ళడం చాలా ప్రమాదకరం, ప్లీజ్ అండి అని బాగి దండం పెడుతూ చెబుతూ ఉంటుంది. లేదు మిస్ అమ్మ, ఒకసారి ప్రాణాలు కాపాడుతాం అనుకున్నప్పుడు బెటాలియన్ మొత్తం కూడా కదిలి వెళ్తుంది, అక్కడ అంతమంది ప్రాణాలు రిస్కులో ఉన్నాయి, మరి నేను ఎలా వెళ్ళకుండా ఉంటాను, వెళ్ళే తీరాలి అని అమర్ చెబుతాడు. కానీ బంగ్లా చుట్టూ సీసీ క్యామ్లు ఉన్నాయి, మీ కదలిక తెలిసిపోతుంది, వచ్చారు అంటే మీ పిల్లల ప్రాణాలు